కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమకారుల ఫోరం సభ్యులు ప్రభుత్వం 6వ గ్యారంటీగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ 2023లో అధికారంలోకి రాకముందు ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలం, నెలకు 25,000 రూపాయల పెన్షన్, గుర్తింపు కార్డులు, ఉచిత రైల్వే బస్ సౌకర్యాలు, సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు అమలు చేయకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. 25,000 జాన్సన్ తరహాలో పెన్షన్ ఇస్తామని ఉద్యమకారుల ఫోరం తరఫున హామీ ఇవ్వడం జరిగింది, మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కానీ ఇప్పటి వరకు 20 నెలల కాలంలో దీనిపై ఎలాంటి చర్య తీసుకోలేదు. ఒకటి ఉద్యమకారులను గుర్తించి ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి 250 గజాల జాగా 25,000 పెన్షన్ ఇచ్చి ఉద్యమకారులను ఆదుకోవాలని ఉద్యమకారుల ఈ తెలంగాణ నిర్మాణం జరిగింది. దీన్ని గత ప్రభుత్వాలు పక్కదో పెట్టించిన మాకు రేవంత్ రెడ్డి గారు స్పష్టమైన హామీ ఇచ్చారు కాబట్టి ఇది రాహుల్ గాంధీ సమక్షంలో దీన్ని నెరవేర్చాలని ఉద్యమకారుల తరఫున ఉద్యమకారుల ఫోరం తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున కలెక్టర్ గారికి మేము విన్నవించుకునేది ఏమనగా, గత ప్రభుత్వాలు తెలంగాణ సాధించుకున్న తర్వాత ఉద్యమకారులను కుటుంబాలు నష్టపోయిన తీరును గమనించి అదే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ, మేనిఫెస్టోలో పెట్టిన హామీలలో 250 ఇంటి స్థలాన్ని, దాంతో పాటు ఇంటి నిర్మాణం మరియు మాకు పెన్షన్ గా 25,000 రూపాయల పెన్షన్ మరియు జార్ఖండ్ రాష్ట్రంలో ఇచ్చిన విధంగా ఇప్పుడు బస్ సౌకర్యము, ట్రైన్ సౌకర్యాలు అదే ప్రకారంగా మళ్ళీ మాకు అమలు చేయాలని మేము విన్నవించుకుంటున్నాం.